హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మనం ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం. మనం యూజువల్గా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పిల్లలు అడిగేది ఏంటి అని అంటే కనుక మన కేఎఫ్సీకి తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా గబుక్కన్న ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతూ ఉంటారు కదా. అలా అడిగినప్పుడు ఇప్పుడు ఎలాగో హాఫ్ డేస్ అని మనకి సమ్మర్ హాలిడేస్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. వాళ్ళు అడిగింది మనం కాదని లేకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. అలాంటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇలాగ కొంచెం స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు అడిగితే అప్పుడు వేడి వేడిగా వాళ్ళకైతే గనక సర్వ్ చేసి పెట్టేయొచ్చు కదా. అలాగే ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి హైజీన్‌గా కూడా ఉంటది అన్న ఉద్దేశంతో నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీనైతే గనక మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నేను అందరి దగ్గర అవైలబిలిటీలో ఉండవు కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసే పొటాటోస్ వేరేగా ఉంటాయి. అవి అందరి దగ్గర అవైలబిలిటీలో ఉండవు కాబట్టి నార్మల్ పొటాటోస్ తీసుకొని వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదైతే చూపించేస్తున్నాను. మనం ఈ పొటాటోస్ తీసుకున్నప్పుడే కొంచెం పెద్ద పొటాటోస్ ఇప్పుడు మార్కెట్లోకి పెద్దగా ఉన్న పొటాటోసే వస్తున్నాయి అనమాట. ఆ పెద్ద పొటాటోస్ని అయితే కనుక తీసుకోండి. ఇవి పెద్దవి ఎందుకు తీసుకోవాలి అని అంటున్నానంటే అవైతే కనుక మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కరెక్ట్ సైజులోకి అయితే కనుక వచ్చేస్తాయి అనమాట. లేదు అంటే చిన్న చిన్నగా ఉంటే వాళ్ళు పిల్లలు తినేటప్పుడు కొంచెం కొంచెం మారం చేస్తూ ఉంటారు కదా. ఆ నిమిత్తం కొంచెం పెద్దగా ఉన్నవైతే తీసుకోండి. అవి మనకి కట్ చేయడానికి కూడా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయన్నమాట. అందు గురించి అని చెప్పి ఇలా పెద్దగా ఉన్నవి తీసుకోండి. అలాగే ఇవి తీసుకున్నప్పుడు అక్కడ ఏమైనా నాట్లు కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ అవి క్లియర్ చేసేసుకోవాలి. మనకి కణితులొస్తాయి కదా. చాలా వరకు ఫ్రెష్‌గా ఉన్న ఈట్లికి రావు కానీ కొంచెం నిల్వ ఉంటే వస్తాయి కదా. వాటిని ఎలాగో పడేయకుండా అందరూ 90% వాడేస్తానే ఉంటారు కదా. ఆ కణితులున్న దగ్గర ఏంటి అంటే, పిలకల కింద ఉంటాయి కదా. వాటి దగ్గర మనం పీల్ ఆఫ్ చేస్తాం కదా. కొంచెం లోతుగా అయితే కనుక పీల్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు సరిపోతదనమాట. ఇలాగ పీల్ ఆఫ్ చేసేసుకున్న అన్నిటిని కూడా తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఒక పెద్ద నైఫ్ తీసుకున్నాను కానీ అది మా ఆయనకే మాట ఇంటది. నాకైతే మాట ఇనట్లేదు. నాకు అలవాటైన నైఫ్‌తో అయితే గనక నేను తీసుకున్నా. ఇప్పుడు ఒక్క పొటాటో వచ్చేసేటప్పటికి 5-6 స్లైసెస్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. అలాగా 5-6 స్లైసెస్ అయితే చేసేసి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్‌లో ఉంటాయో ఆ షేప్‌లో అయితే గనక కట్ చేసేసుకోవడమే. నేను ఒక్క పొటాటోకి మాత్రమే సైడ్స్ తీసాను. మిగతా పొటాటోస్‌కి వేటికి సైడ్స్ కూడా తీయట్లా. అవి కూడా ఏం తీయాల్సిన అవసరం లేదు. మనం ఈ షేప్‌లో కట్ చేసుకున్నట్టయితే ఈజీగానే వచ్చేస్తది. ఒక్కదానికైనా ఎందుకు తీసానంటే అక్కడ ఒక పార్ట్ బ్లాక్‌గా వచ్చేసింది కదా. ఆ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏంటంటే నేను ఆ సైడ్స్ అనేవి తీసాననమాట. ఈ పొటాటోస్ అనేవి బ్లాక్‌గా రాకుండా ఉండడం కోసం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వీటినన్నిటిని మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. అలాగే ఈలోపు మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే తీసేసుకోవాలి. బాగా మరగాలనమాట. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని అన్నిటిని ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు నేను మళ్ళీ స్లైసెస్ కట్ చేయడం చూపిస్తున్నాను చూసేయండి. ఇలాగా మనకి ఫ్రెంచ్ ఫ్రై ఏ మందంలో ఉంటదో ఆ మందంలో అయితే గనక పొటాటోస్‌ని ఇలాగ మనం కట్ చేసేసుకోవడమే. ఆ స్లైసెస్ చేసుకునే దాంట్లోనే మనకైతే గనక ఈ రెసిపీ అయితే గనక ఉంటదనమాట. చక్కగా ఇలాగ రెసిపీని మనకు నచ్చిన సైజులో అయితే గనక ముక్కల్ని తీసేసుకోండి. ముక్కలన్నిటిని ఇలా కట్ చేసేసుకొని, ఈ కట్ చేసుకున్న ప్రతి ముక్కని కూడా మనం బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. మనకి అప్పటికప్పుడు తినేసే వాటికన్నా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచేదానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనమాట. ఇది ఈ రెసిపీ అనే కాదు, ఏ రెసిపీనైనా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంచే వాటికి కొంచెం ఎక్కువగా అయితే గనక జాగ్రత్త తీసుకోండి. అది మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడు వీటినన్నిటిని సాల్ట్ వాటర్‌లోకి ఏసేసి ఈ పైన పిండి పదార్థం ఏదైతే ఉంటదో దాన్ని బాగా రిమూవ్ చేసేయాలి. మనకి ఎలాగ తెలుస్తది అంటే ఇప్పుడు పైన వాటర్ అనేవి మనకి కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి కదా. ఆ వాటర్ అనేవి నార్మల్ వాటర్ ఎలాగున్నాయో ఆ స్టేజ్‌కి వచ్చేంత వరకు కూడా ఒక 2-3 టైమ్స్ గానీ, 3-4 టైమ్స్ కానీ నీట్‌గా అయితే గనక వాష్ చేసేసుకొని వాటర్‌నంతటిని వంపేసుకోండి. ఇలా వంపుకోవడం వల్ల దాంట్లో ఉన్న స్టార్చ్ ఏదైతే ఉంటదో ఆ పిండి పదార్థం మొత్తం అయితే గనక పోతదనమాట. ఇప్పుడు వాటర్ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈలోపే మనం వాటర్‌ని బాగా మరిగించుకుంటున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ అనేది ఖచ్చితంగా చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం వెనిగర్ వేసుకోండి. నిల్వ ఉండాలి కాబట్టి వెనిగర్ కూడా వేసుకోండి అంతే. లేదు అనుకుంటే గనక వెనిగర్‌ని స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు వీటిలోకి మనం కట్ చేసుకున్న పీసెస్‌ని అన్నిటిని వేసేసి
ఖచ్చితంగా 5-10 మినిట్స్ మాత్రమే ఉడికించుకోండి. అంతకు మించి ఉడకాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సరిపోతది. ఉడకడం అనేది 10 మినిట్స్ అయితే గనక ఖచ్చితంగా సరిపోతది. మనకి ముక్క ఇలా పట్టుకుంటే లైట్‌గా మన గోరు దిగితే సరిపోతది. అంతకు మించి ఉడకాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట. వీటిని మనకి చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. మొత్తం ముక్కలన్నిటిని ఉంటే చిల్డ్ వాటర్‌లో ఏసుకోండి. లేదంటే గనక నార్మల్ వాటర్‌నే పెట్టుకొని ఒక్కసారి ముక్కలన్నిట్లికి కూడా కలుపుకోండి. ఎందుకంటే మళ్ళీ ఓవర్ కుక్ అయిపోతది కదా! ఆ కుక్ అవ్వకుండా ఉండడం కోసం ముక్కలన్నిటిని ఇలాగా నార్మల్ టెంపరేచర్‌కి వచ్చేంత వరకు కూడా ఒకసారి బాగా కడిగేసుకొని, దాన్ని ఒకసారి వాటర్ అంతా స్ట్రెయిన్ ఔట్ అయిపోయేంత వరకు ఉంచుకొని, ఏదైనా క్లాత్ మీద కానీ, టిష్యూ మీద కానీ ఇలా వేసేసుకోండి. నేనైతే చున్నీ తీసుకొని, ఆ చున్నీ మీద అయితే గనక వేసుకొని, ఇలాగ అద్దుకుంటున్నా. లేదు అంటే మనకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, చక్కగా మొత్తం డ్రై అయిపోతాయి. ఇప్పుడు మీరు ముక్కల్ని అబ్జర్వ్ చేసినట్టయితే, అస్సలా ముక్కకి వాటర్ అనేది లేదనమాట. నేను దీన్ని 2 వేస్ కింద స్టోర్ చేసుకుంటున్నా. ఫస్ట్ దాంట్లో ఏంటంటే కార్న్ ఫ్లోర్ ఒకటి, ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ మైదానయితే వేసుకొని మొత్తం ముక్కలకంతటికి అప్లై అయ్యేటట్టు కోటింగ్ చేసుకుంటున్నాననమాట. మనకి వాటర్ లేదు కాబట్టి ఎక్కడ అంటుకోకుండా పౌడర్ మాత్రమే ఇలా ముక్కలకి అంటుకుంటుంది. ఒకవేళ వాటర్ ఉంటే అవి అబ్జార్బ్ చేసేసుకుంటాయనమాట. లేకుండా ఉన్నటట్టు చూసుకోండి. బాగా మనం మంచిగా ఆరబెట్టుకుంటే సరిపోతదనమాట. ఇప్పుడు వీటిని జిప్‌లాక్ కవర్‌లోకి వేసేయండి. నా దగ్గర జిప్‌లాక్ కవర్స్ అవైలబిలిటీలో లేవు కాబట్టి మనకి ఇడ్లీ, దోస బ్యాటరు లేదంటే గనక ఇలా పరోటా కవర్లు ఇవి కూడా కాదు అంటే మనకి జీడిపప్పు, బాదం పప్పులు లేదంటే గనక ఈ మధ్య ప్రతి వాటికి జిప్‌లాక్ కవర్స్ అనేవి వస్తున్నాయి కదా! ఆ జిప్‌లాక్ కవర్స్‌లో అయితే గనక పెట్టేసుకోండి. నేనైతే వీటిని యూజ్ చేసుకుంటున్నారు. మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి. ఇవేవి లేవంటే నార్మల్ కవర్‌లో పెట్టి కూడా స్టోర్ చేసేసుకోవచ్చనమాట. ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఈ కోటింగ్ వేసినయి అన్నిటిని ఈ ఇడ్లీ, దోస బ్యాటర్ కవర్‌లోకి పెట్టా. వీటిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం ఫ్రీజ్ అయిన తర్వాత చూడాలి కదా! అలాగే సెకండ్ సెట్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి కదా! ఆ పీసెస్‌లోకి నార్మల్ కుకింగ్ ఆయిల్ ఉంటది కదా! ఈ కుకింగ్ ఆయిల్ అందరికీ అవైలబిలిటీలో ఉంటది కదా! మైదా, కార్న్ ఫ్లోర్ లేకపోయినా కూడా మొత్తం అంతటిని కూడా ఇలా ఈ కుకింగ్ ఆయిల్‌లో పెట్టి కూడా మనం చక్కగా మొత్తం ఆ పీసెస్ అన్నిటికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి అన్నిటిని. ప్రెస్ చేయవసరం లేదు. చక్కగా అన్నిట్లికి కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతదనమాట. నేను మీకు ఒక పీస్ చూపిస్తాను చూసేయండి. ఇదిగో ఇలాగ మొత్తం అంతటికి ఆయిల్ అనేది అప్లై అయిపోయిన తర్వాత వేరే కవర్‌లోకి వేరే జిప్‌లాక్ కవర్‌లోకి వీటినైతే వేసేసుకున్నాననమాట. నేను ఇదంతా నైట్ చేసుకున్నా. నైట్ నుంచి ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే మార్నింగ్‌కి చక్కగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా! ఇప్పుడు మార్నింగ్ మీకు తీసి చూపిస్తున్నా. చక్కగా అయితే గనక ఫ్రీజ్ అయిపోయినియి. ఒకసారి చూసేయండి. ఈ పరోటా కవర్‌లో నేను ఆయిల్ వేసినవి పెట్టాననమాట. ఆయిల్ వేసినవి పెట్టాను. ఒకసారి ఇవి చూసారా చక్కగా ఫ్రీజ్ అయిపోయి మీకు పీసెస్ అనేవి ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి చూసేయండి. అలాగే నెక్స్ట్ దాంట్లో ఒకసారి ఇప్పుడు చూడండి పీసెస్ ఎంత వచ్చినియి అన్నది. ఇదిగోండి. ఇలాగే మనం ఆయిల్‌లో వేసేయొచ్చు డైరెక్ట్‌గా. మళ్ళీ అవేమి రూమ్ టెంపరేచర్‌కి రావాల్సిన అవసరం ఉండదనమాట. ఇవి ఆయిల్ పెట్టినవి. ఈ కవర్‌లో ఏంటంటే నేను కార్న్ ఫ్లోరును, మైదా కోటింగ్ వేశాను కదా! అవన్నమాట. 2 కూడా సేమ్ లాగే వీటికేంటంటే కొంచెం పౌడర్ అనేది అంటుకొనుంటది. కొంచెం క్రిస్పీగా రావడం కోసం అయితే గనక పెడతామనమాట. నాకైతే 2 ఒకేలా ఉంటాయన్న ఫీలింగు. మీకు ఎలా అనిపిస్తదన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా నేను 2 ప్లేట్స్ లాగా అయితే తీసుకొని చక్కగా ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. ఎప్పుడడిగితే అప్పుడు ఇన్‌స్టాంట్‌గా అయితే గనక చేసేసుకోవచ్చు కదా! ఇలా ఫ్రీజర్‌లో పెట్టుకుంటే. ఆయిల్ అంతా హీట్ అయిపోయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. అలాగని హై ఫ్లేమ్‌లో కాదు. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టేసుకొని వీటినన్నిటిని వేసేయండి. ఇవి చక్కగా అయితే గనక వేగిపోతా ఉంటాయి. పైన మనకి బబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బబుల్స్ ఆగిపోయినాయనుకోండి, ఇవి వేగిపోయినట్టు. ఇదనే కాదు ఏ రెసిపీ అయినా కూడా. నేను ఈ కన్సిస్టెన్సీలో అయితే తీసేసుకున్నా సరిపోతది. మా ఆయనకైతే ఈ స్టేజ్‌లో తీసేస్తే ఇష్టం. నాకు కొంచెం అయితే కలర్ రావాలనమాట. అన్నీ నేనైతే అనుకుంటా. కొన్ని అలాగా తీస్తాను, కొన్ని ఇలా తీస్తాననమాట. అలాగే ఈ సెట్ తీసేసిన తర్వాత దీన్ని టిష్యూ పేపర్‌లోకి గానీ, లేదు అనుకుంటే న్యూస్ పేపర్‌లో కూడా వేసేసుకోవచ్చు. సెకండ్ సెట్ ఆఫ్ ఉన్నాయి కదా! మనకి కార్న్ ఫ్లోర్ కోటింగ్ పెట్టినవి అవి కూడా వేసేసుకొని సేమ్ ఇదే ప్రొసీజర్‌లో అయితే గనక వేపేసుకోవడమే. ఇలాగ రెండిటిని వేపేసుకున్న తర్వాత తీసేసుకొని మీకు నచ్చితే పెప్పర్ పౌడర్, సాల్టు లేదంటే గనక కారాన్ని కూడా పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను బుడ్డోడి కోసం చేశాను కాబట్టి పైన ఇవేమి అయితే గనక స్ప్రింకిల్ చేయలేదు. నేను మా ఆయన తినే వాటికి మాత్రం కొంచెం కారం, సాల్ట్ అయితే గనక స్ప్రింకిల్ చేసుకున్నాననమాట. ఇలాగే ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి చక్కగా అయితే గనక చేసి పెట్టేయండి. స్టోర్ చేసుకొని కూడా. అలాగే హోమ్‌మేడ్ కెచప్‌ని కూడా ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి. థాంక్ యూ.